హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుమమ్మ స్విమ్మింగ్ క్లాస్ లైఫ్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయింది. ఈ వీడియో మన ఇండియా స్ట్రోక్ దెబ్బకి పాకిస్తాన్కి ఆల్మోస్ట్ మెంటల్ వచ్చినంత పని అయింది. మన ఐసీసీ ఛాంపియన్స్ వాళ్ళు పోయిన లాస్ట్లో గెలిచారు. వాళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు అప్పు తెచ్చి మరీ ఐసీసీ పర్సనల్ రిక్వెస్ట్ చేసి పాకిస్తాన్ బోర్డు పెట్టుకుంది. మన ఇండియా ఎంత పెద్ద చావు దెబ్బ కొట్టింది. మేము పాకిస్తాన్తో మ్యాచ్ ఆడాం, మేము పాకిస్తాన్ గ్రౌండ్స్లో మేము ఆడాం అని చెప్పి దుబాయ్ వేదికగా ఆడింది. పాకిస్తాన్ పెట్టిన చచ్చినట్టు పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళి దుబాయ్లో ఆడొచ్చారు మ్యాచ్. ఫస్ట్ దెబ్బ. ఫస్ట్ ఇండియాతో మ్యాచ్ అంటే ఇండియా ఫారెన్ కంట్రీకి వెళ్ళినా వాళ్ళు ఇక్కడికి వచ్చిన భయంకరమైన బిజినెస్ అవుతుంది. జింబాబ్వే, కెన్యా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్కి. ఎందుకంటే ఇండియాలో మ్యాచ్ అంటే ఒక స్టేట్, ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండియాతో మ్యాచ్ అంటే వద్దన్న డబ్బు, ఇంక్లూడింగ్ ఐసీసీఐ, ఆస్ట్రేలియా వరల్డ్ ఛాంపియన్స్ అండ్ సిస్టమ్ ఆస్ట్రేలియన్స్ దగ్గర కూడా లేని డబ్బు మన ఇండియాలో ఉంది. 2 times వరల్డ్ ఛాంపియన్స్ అయిన ఇండియా దగ్గర ఉంది డబ్బు. ఇండియాకి ఏమైనా డబ్బులు కొరువా? బీసీసీఐలో డబ్బులు కొరువా? బీసీసీఐలో డబ్బులు కొరువు లేదే ఎక్కడ. మన వాళ్ళు అంత గట్టిగా దరిద్రంలో కూడా ఎదవట్లేదే. 100 ప్లేస్ పిచ్చ కోటీస్ వాళ్ళు. పాకిస్తాన్కి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇండియా ఆటల్లో చూపెట్టి ఇచ్చింది. ఎందుకయ్యా ఇంకా ఇండియా మీద పడే ఏడుస్తారు? నాకు అర్థం కావట్లే. అందుకనే టాస్ దగ్గర నుంచి మ్యాచ్ అయిన మరుక్షణం మన ఇద్దరు ప్లేయర్స్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. స్ట్రైట్ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నారు. ఐసీసీ రూల్ ప్రకారం ఇండియా మ్యాచ్ ఆడింది అంతే. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయలేదు. వాళ్ళకి మండింది. రేపొద్దున ఐసీసీ రూల్ ప్రకారం చచ్చినట్టు మ్యాచ్లు ఆడాలి పడితే. అక్కడ ఇవేం కాదు. దయచేసి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. నేనేం పాకిస్తాన్ సపోర్ట్. అది మన దేశం మీద పడేయడమే వాళ్ళ జమ్మ హక్కు. మన దేశం నుంచి వేరే వచ్చిందే పాకిస్తాన్. మనకు పడే ఇచ్చే వల్ల ఒక సెకండ్ వాళ్ళ బ్రతుకులు అభివృద్ధి మీద పెట్టుకుంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అది వాళ్ళు ఆలోచించారు. ఎప్పుడు మన మీద పడే ఏడుస్తారు. ఇండియా పాకిస్తాన్ ఏ మ్యాచ్ జరిగినా, యుద్ధం గెలిచినా ఇండియానే గెలుస్తుంది. హాకీ మ్యాచ్ గెలిచినా ఇండియా గెలుస్తుంది. క్రికెట్ మ్యాచ్ పెట్టినా ఇండియానే గెలుస్తుంది. మనం గెలిచే వాళ్ళం, వాళ్ళు ఓడిపోయే వాళ్ళు మనకు పడే ఇచ్చేవాళ్ళు. మనం ఎప్పుడు చేతల్లో చూపిస్తాం కానీ వాళ్ళగా నోలు ఎగరేసుకుని పడడం. ఇండియాతో మ్యాచ్ అంటే అన్ని దేశాలు పండుగ చేసుకుంటాం. ఇండియా మన తెలివితో బుద్ధితో వాళ్ళకి ఆన్సర్ ఇస్తుంది ఇండియా ఎప్పుడు. నేను ఈ వీడియో ఏ పాకిస్తాన్ వాళ్ళని సపోర్ట్ చేయడం కాదు. దయచేసి ఆలోచించండి అందరూ. అందుకని చూడండి, నేను మ్యాచ్ అయిపోయింది. ఇద్దరు ప్లేయర్స్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. లోపలికి వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్లో వేసుకున్నారు. ఆస్ట్రేలియన్ 6లు కొడతారు, ఇండియా 6లు 4లు కలిపి కొడుతుంది. పాకిస్తాన్ వాళ్ళ కోచ్ల్ని కొడతారు, బాస్ పెట్టి ఎంపైర్స్ని కొడతారు. వాళ్ళ పనే అది. వాళ్ళ జన్మే వేస్ట్ జన్మ. పనికి మానవులు పాకిస్తాన్ వాళ్ళు. ఎందుకంటే మన ఇండియన్స్ ప్లేయర్స్ని ఆడిపోసుకుంటున్నారు. మన ఇండియన్ ప్లేయర్స్ దగ్గర వద్దంటే డబ్బు. వాళ్ళకి బాగాలేదా? మ్యాచ్లు అయిపోయిన వెంటనే వచ్చింది కదా. బీసీసీఐ మేము కక్కుర్తి పడే కంట్రీయా? బీసీసీఐ కక్కుర్తి పడదు. ఐసీసీ పెట్టిన రూల్ ప్రకారం ఇండియా మ్యాచ్ ఆడింది అంతే. అంతకుమించి అక్కడ జరిగిందంటూ ఏమీ లేదు. ఐసీసీ ఆ రూల్ పెట్టకుండా ఉంటే ఇండియా మ్యాచ్ ఆడదుగా పాకిస్తాన్తో. ఐసీసీ రూల్స్ ప్రకారం కంపల్సరీ ఏ దేశంతో మ్యాచ్ ఆడదు. మన దేశం డబ్బు కక్కుర్తిపడే కంట్రీ మంది కాదు. బీసీసీఐ డబ్బుకు కక్కుర్తిపడే దేశం కాదు. దయచేసి బీసీసీఐనే. నేనేం పాకిస్తాన్ సపోర్ట్. పాకిస్తాన్ నిశ్చయమైన బుద్ధి కూడా చెప్తున్నాను. పరమ వరస్ట్ పాకిస్తాన్. చిన్నప్పుడు పాకిస్తాన్ అంటే నీ పిల్లకి పీకిస్తా అనే ఒక సామెత ఉంది. మీలో ఎంతమంది గుర్తుంది? పాకిస్తాన్ నీ పిల్లకి పీకిస్తాన్. అంత వరస్ట్ కంట్రీ ఏదంటే అదే. మనం పడేసే వాళ్ళు వాళ్ళ అభివృద్ధి పెట్టుకుంటే పైకి వస్తారు. అదే వాళ్ళ శాతం. మన దేశానికి పడేయడం వాళ్ళకి తెలుస్తుంది. మన దేశం నుంచే వేరైంది అది. మనం పెట్టిన భిక్ష వాళ్ళకి పాకిస్తాన్. బ్రిటిష్ చేసిన చెత్త పని అది. కొంచెం ఆలోచించండి. మన ఇండియన్ ప్లేయర్స్ని తక్కువ అంచనా వేయకండి. మన దేశభక్తి చాలా ఉంది. జై ఇండియా, జై జవాన్, జై కిసాన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.